ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, ఐ విల్ ఫియర్ నో ఈవిల్. 23వ దావీదు కీర్తన 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఊహించని కష్టం వచ్చినప్పుడు, జీవితం ఒక చీకటి గదిలా మారిపోయినప్పుడు, ఇక నా పని అయిపోయింది, నన్ను రక్షించేవారెవరు అని ఒంటరితనంలో బాధపడిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? కానీ ఈరోజు వాక్యం మనకు అద్భుతమైన కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. దావీదు మహారాజు అంటున్నాడు, నేను గాఢాంధకారపు లోయలో నడిచినా ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నా వెనుక ఒక మంచి కాపరి ఉన్నాడు. లోయ ఎంతటి చీకటిదైనా, శత్రువు ఎంత క్రూరుడైనా, దేవుని హస్తం మిమ్మల్ని ఎలా కాపాడుతుందో, ఆ భయాన్ని జయించే దైవికమైన రహస్యం ఏంటో ఈ ఉదయకాలం ధ్యానంలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి తొలగించి దేవుడు వెలుగును నింపాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ప్రియదేవుని జనాంగమా, దావీదు స్వయంగా ఒక గొర్రెల కాపరి. గొర్రెలను ఒక పచ్చక బయలు నుండి ఇంకొక పచ్చక బయలుకు తీసుకువెళ్ళినప్పుడు మధ్యలో కొండల నడుమ దట్టమైన చీకటి లోయలు ఎదురవుతాయి. ఆ లోయల్లో క్రూర జంతువులు పొంచి ఉంటాయి కూడా. ఎటు చూసినా మరణ భయం కనిపిస్తుంది. కానీ గొర్రె భయపడదు. ఎందుకో తెలుసా? దానికి కాపరి మీద నమ్మకం ఉంది. మన జీవితంలో కూడా అనేక అనానుకూల పరిస్థితులు, అనారోగ్యాలు, అప్పుల బాధలు, కన్నవారి మరణం, తీవ్రమైన నిరాశ, ఇలాంటివి గాఢాంధకారపు లోయలు లాంటివి. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, లోయ అనేది ప్రయాణ మార్గమే, కానీ గమ్యస్థానం కాదు. నీవు అందులో ఉండిపోవు, ఖచ్చితంగా దాటి బయటకు వస్తావు. చీకటి లోయల్లో మనల్ని ఆదరించే అద్భుతమైన సత్యాలు ఈ వాక్యాన్ని విశ్లేషణ చేస్తూ నేర్చుకుందాం. మొదటిగా చూస్తే, ఆయన నుండి నీవుగా మారే అనుబంధం, ఫ్రమ్ హీ టు యూ. 23వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో దావీదు దేవుని గురించి ఆయన అని సంబోధించాడు. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నాడు, ఆయన నన్ను నడిపించుచున్నాడని దూరం నుండి మాట్లాడతాడు. ఎప్పుడైతే 4వ వచనంలో చీకటి లోయ ప్రస్తావన వచ్చిందో, వెంటనే నీవు నాకు తోడయుందువు అని నేరుగా దేవుని హత్తుకుంటాడు. కష్టాలు మనల్ని దేవునికి మరింత దగ్గరగా చేస్తాయి. సుఖంలో దేవుని గురించి వింటాం, కానీ కష్టంలో దేవుని అనుభవిస్తాం. రెండవదిగా దుడ్డుకర్ర, అది శత్రువులకు హెచ్చరిక. కాపరి చేతిలో ఉండే దుడ్డుకర్ర గొర్రెలను కొట్టడానికి కాదు సుమా, గొర్రెల మీదకు వచ్చే తోడేళ్లను, సింహాలను కొట్టి తరిమేయటానికి. సాతాను నీ మీద దాడి చేయాలని చూసినప్పుడు నీ కాపరి అయిన యేసు తన దుడ్డుకర్రతో శత్రువులను లయపరుస్తాడు. నీకు పరిపూర్ణ రక్షణ నీకు ఉన్నదని అర్థం. మూడవదిగా దండం. ఇది ప్రేమతో కూడిన నడిపింపు, ద స్టాఫ్ ఫర్ గైడెన్స్. దండం అనేది చివర వంపు ఉన్న ఒక కర్ర. ఏదైనా గొర్రె తెలియక లోయలో లేదా ముళ్ళ పొదలో పడిపోతూ ఉంటే కాపరి ఆ దండముతో దాని మెడను పట్టుకొని ప్రేమతో పైకి లాగుతాడు. నీవు తప్పుదారిలో వెళుతున్నప్పుడు నిన్ను సరిచేసి ప్రమాదము నుండి తప్పించే దండం ఆయన చేతిలో ఉంది. ప్రియదేవుని జనాంగమా, 1 నిమిషం నిశ్శబ్దంగా మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు భయపెడుతూ ఉన్నప్పుడు మీ కళ్ళు దేనివైపు చూస్తున్నాయి? చుట్టూ ఉన్న చీకటి లోయ వైపా, లేక మీ ప్రక్కనే ఉన్న మంచి కాపరి వైపా? మన చూపు కాపరి మీద నుండి పక్కకు తిరిగినప్పుడే మనలో భయం, ఆందోళన మొదలవుతాయి. దేవుడు నన్ను వదిలేశాడు, నా జీవితం ఇంతే అనే అపవాది చెప్పే అబద్ధాలను మనం నమ్ముతున్నాం.
ఆ భయాందోళన ఆలోచనను ఈరోజే మనం విడిచిపెట్టాలి సుమా. కాలం చీకటిగా మారచ్చు, కానీ నిన్ను నడిపించే కాపరి వెలుగై ఉన్నాడని మనం తెలుసుకోవాలి. లోయ ఎంత భయంకరంగా ఉన్నా సరే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను అనే విశ్వాసంతో పలకండి. నీవు ఒంటరివి కావు సుమా, నీ ప్రక్కన యేసు నడుస్తూ ఉన్నాడు. ఈరోజు మీకున్న అతిపెద్ద సమస్యను చూసి భయపడటం ఆపేయండి. అది ఏ సమస్య అయినా సరే. 23వ కీర్తన 4వ వచనాన్ని బిగ్గరగా పలకండి. ఆ వాక్యమే మీ హృదయానికి ఒక కవచంలా మారి మీలో ఉన్న ప్రతి భయాన్ని పారద్రోలి అద్భుతమైన దైవిక ధైర్యాన్ని మీకు ఇస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, గాఢాంధకారపు లోయలో కూడా మంచి కాపరి అయిన యేసు మీకు తోడుగా ఉన్నాడని మీరు నమ్ముతూ ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ యు ఆర్ విత్ మీ, ఐ విల్ నాట్ ఫియర్ అని టైప్ చేయండి. మీ అంచలంచల విశ్వాసాన్ని చాటి చెప్పండి. ప్రియదేవుని జనాంగమా, ఒకవేళ ఈ ఉదయకాలము నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీవు మరణ భయంతో కానీ భవిష్యత్తు శూన్యమైన ఆందోళనతో కానీ నలిగిపోతున్నావేమో, ఇదిగో మంచి కాపరి అయిన యేసు తన చేతిలోని దుడ్డుకర్రను దండమును పట్టుకొని మీ ప్రక్కనే నిలబడ్డాడు. నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పి మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఇప్పుడే మీ భయాలన్నిటినీ ఆయన పాదాల చెంత పెట్టినాం. ఆయన ఇచ్చే అభయాన్ని పొందుకుంటూ సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, మంచి కాపరివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గాఢాంధకారపు లోయలాంటి విపత్కర పరిస్థితుల్లో మాకు తోడయండి ఆదరించే నీ ప్రేమ కొరకు అయా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డలలో ఎవరైతే భయంతో ఆందోళనతో కన్నీరు కారుస్తున్నారో వారందరినీ ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శాంతితో నింపండి. వారి చుట్టూ ఉన్న ప్రతి అపాయాన్ని, సాతాను శోధనలను దుడ్డుకర్రతో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ దండముతో వారిని సరైన మార్గములో నడిపించి చీకటి కాలము నుండి వారిని వెలుగులోనికి నడిపించమని మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.